హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శిల్పారామం వెళ్తున్నామండి. నేను మా అమ్మ, పాప శ్వేత, బన్నీ వాళ్ళ డాడీ అందరం వెళ్తున్నామండి శిల్పారామము, 5గురము. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కార్లో వెళ్తున్నాము. ఈవినింగ్ 6 అయిందండి, లేట్గానే వెళ్ళాము. ట్రాఫిక్ ఏం లేదు, కాకపోతే 40 మినిట్స్ పట్టిందండి. ఓకే అండి. ఈ వీడియో చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బన్నీ బాయ్ చెప్తున్నాడు చూడండి, హాయ్ చెప్తున్నాడు చూడండి. ఓకే అండి, శిల్పారామం వెళ్దాం పదండి. ఆ రోజు మండే అనుకుంటండి, ఖాళీగా ఉంది. బన్నీ బర్త్డే ముందు రోజు వెళ్ళామండి. ఓకే అండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బన్నీ హాయ్ చెప్తున్నాడు చూడండి. ఓకే ఈ వీడియో చూడండి. శిల్పారామంలోకి వెళ్తామండి, ఇంకా 5 మినిట్స్లో వెళ్తాము. చుట్టూ చెట్లు చాలా బాగున్నాయండి. అక్కడ రోడ్డు విశాలంగా ఉన్నాయి. కోకాపేట నుండి వెళ్తున్నామండి. ఓకే అండి. శిల్పారామం వచ్చాము చూడండి, ఎంట్రీ అండి ఇది. ఈచ్ ఎవరీ 160 రూపీస్ అండి, ఎవ్రీబడి 60 రూపీస్. చాలా రష్గా ఉందండి ఆ రోజు, కాకపోతే షాప్సే కొన్ని క్లోజ్ ఉన్నాయండి. ఎందుకు ఎంట్రీ ఇదే అండి. క్యూ లైన్లో నిల్చున్నారు చూడండి, అందరూ వెళ్తున్నారు. మా పాప వెళ్ళి నిల్చుంది, నేను వీడియో తీస్తున్నాను. ఇంకా షాపింగ్ బయలుదేరామండి. టికెట్ తీసుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ వినాయకులు ప్రమిదలు అన్నీ ఉన్నాయండి. చెక్క బొమ్మలు కూడా ఉన్నాయి. ఇది దీపాలు, వినాయకుడు, కృష్ణుని విగ్రహాలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నామండి. ఇదిగోండి, బుజ్జగనపై ఉన్నాడు చూడండి, శ్రీకృష్ణుడు ఉన్నాడు. కాకపోతే కొద్దిగా రేట్స్ ఎక్కువనే అనిపించిందండి. ఏమీ కొనలేదు, తక్కువనే కొన్నాము. ఒక్కొక్క షాప్ చూసుకుంటూ వెళ్తున్నామండి. విశాలంగా ఉందండి, చాలా పెద్దగా ఉంది. కింద టైల్స్ అవి ఆ రకంగా ఉన్నాయి చూడండి. పెద్ద గ్రౌండ్ అండి. స్టాల్స్ మాత్రం కొన్ని మూసి ఉన్నాయి. ఐటమ్స్ కూడా సరిగా లేవండి. ఎందుకో ఈసారి సమ్మర్ అయినందుకు ఇంకా తేయలేదు, స్టార్ట్ చేయలేదేమో ఇంకా. ఓకే అండి. ఈ విధంగా ఫ్రాక్స్, అన్నీ చైన్స్, మొత్తం షాప్ చూసుకుంటూ వెళ్తున్నామండి. ఈ విధంగా పొడవుగా ఉంటుంది ఒక్కొక్క షాపు. ప్యాంట్ షర్ట్స్, పిల్లలకు లెగ్గింగ్స్ మోడల్, పోచంపల్లి మోడల్ ఉన్నాయండి. ఇక్కడ పూలదండలు చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఫ్లవర్ వాజెస్, పూల బొకేలు చాలా ఉన్నాయి. కాకపోతే రేట్స్ ఎక్కువగా అనిపించిందండి మాకు. ఓన్లీ విండో షాపింగ్ లాగా చేశామండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. మేము ఈవినింగ్ పోయినాం కాబట్టి చల్లగా ఉంది, హాయిగా ప్రశాంతంగా ఉందండి. వర్షం పడుతుందేమో అనుకున్నాము, కానీ వర్షం పడలేదండి ఆ రోజు. చున్నీస్ కూడా ఉన్నాయండి, పోచంపల్లి కాటన్ లాగా రాజస్థాన్ ప్రింట్ ఉంటే 2 తీసుకొచ్చామండి చున్నీస్. ఇంకా ఒక నారాయణపేట శారీ కొన్నామండి.
అంతే, ఇంకేమీ కొనలేదు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూసాం కానీ రేట్ ఎక్కువగా అనిపించిందండి. ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్లు కనబడుతున్నాయి చూడండి. ఒకరొకరు ఏదో షాపింగ్ రద్దీ మాత్రం షాపులలో లేదండి, ఎవరు కొనట్లేదు చాలా. ఇక్కడ చెక్క బొమ్మలు ఉన్నాయండి, షార్ట్స్లో పెట్టాను చూడండి. డక్స్ లాగా అలా ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో. మొత్తం చెక్కతో తయారు చేసిన వస్తువులు చాలా ఉన్నాయండి, కొండపల్లి బొమ్మల్లాగా. ఇదిగోండి వినాయకుడిని విగ్రహాలు మాత్రం చాలానే ఉన్నాయండి ఇక్కడ. మనం అవి డెకరేషన్ బ్యాగ్స్, ఇవన్నీ డోర్కు కర్టన్స్ లాగా అలా ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న పౌచులు ఉన్నాయి. ఓకే, శారీస్ కూడా ఉన్నాయండి, కాటన్ శారీస్. కొనాలనుకునే వాళ్ళకి చాలా బాగానే ఉన్నాయండి వెరైటీస్. హ్యాండ్ బ్యాగ్స్ చూడండి చాలా బాగున్నాయి కానీ కొనలేదండి. మనం బేరం ఆడాలి, చెప్తారు మస్తు రేటు చెప్తారండి. కాకపోతే కలర్ పోతుందేమని భయం అయిందండి. క్లాత్ తోటి చేసినలాగా ఉన్నాయి, లెదర్ కాదు, ప్రింట్ వేసినట్టుందండి క్లాత్ పెట్టి. మొత్తం ఇవే మోడల్స్ ఎక్కువగా ఉన్నాయి కనిపించాయండి ఆ రోజు. మొత్తం షాప్ మొత్తం చుట్టేసామండి. ఇంకా అక్కడ బోటు, వాటర్ అవి ఉన్నాయంటండి, రివర్ లాగా, కానీ వెళ్ళలేదు మేము. బోటింగ్ ఉందంట. ఇక్కడ చూసిన రద్దీ ఏంటండి. ఈవినింగ్ నైట్ 7:30కి 8కి బయటకు వచ్చే వరకు ఫుల్ రద్దీ ఏర్పడిందండి. నైట్ ఎక్కువ ఉండేటట్టుంది. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, స్వింగ్ బ్యాగ్స్ లాగా. బ్లౌజెస్ కూడా ఉన్నాయండి, కాటన్ బ్లౌజెస్, చున్నీస్, ఇంకా ఏమంటారు అది డ్రై వాష్ చేసే శారీస్ కూడా ఉన్నాయండి. అది ఏదంటే ఏదో రఫ్గా కాటన్ ముళ్ళు లాగా ఉంటుందండి, దాన్ని ఏమంటారు, అవి ఎక్కువగా ఉన్నాయండి కాటన్ శారీస్. రాజస్థాన్ ప్రింట్ ఇవి ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే మేము అన్నీ చూసామండి, ఓన్లీ రేట్స్ అడిగి తెలుసుకున్నాము అంతే. కీ చైన్స్, ఫ్లవర్ వాజెస్, డోర్వి అవి ఉన్నాయండి, తోరణాలు ఉన్నాయి, పిల్లో కవర్స్ ఉన్నాయి, దివాన్ మంచం బెడ్షీట్స్ ఉన్నాయి. అన్ని బెడ్షీట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి. చేనేత స్టాల్స్ ఎక్కువగా కనిపించాయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శిల్పారామంలో అండి ఇవన్నీ స్టాల్స్. ఇది ఎక్కడంటే కూకట్పల్లి దగ్గర, జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న, కూకట్పల్లి దగ్గర ఉందేమో అండి ఇది. ఉప్పల్ది అయితే కాదు, జూబ్లీ హిల్స్ దగ్గర అండి ఇది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ అన్ని బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, రకరకాల వెరైటీ బ్యాగ్స్, బిగ్ సైజ్, స్మాల్ సైజ్, కాటన్ది పర్సులు, పౌచ్లు అన్నీ చాలా రకాలు ఉన్నాయండి. లేని వాళ్ళు కొనవచ్చు, మాకు కొన్ని ఉన్నాయని కొన్ని. ఇక్కడ బుద్ధుడు కూర్చొని ఉన్నాయండి, మల్లెపూలలాగా చెట్ల కింద. మంచిగా చిన్న చిన్న ఇట్లా వంటి బుజ్జి బుద్ధులు, ఇంకా లాఫింగ్ బుద్ధాలు, అన్నీ వినాయకుడు చాలా ఉన్నాయండి ఇలాంటి బొమ్మలు. ఇవి నచ్చేవాళ్ళు కొనుక్కోవచ్చండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక బ్యాగ్ కనపడుతుంది చూడండి, డోర్ మ్యాట్స్ లాగా. ఇక్కడ ఒకటి ఉంది. అన్నీ ఎక్కువ క్లాత్వే ఉన్నాయండి బ్యాగ్స్ మాత్రం. హ్యాండ్ వర్క్కు ప్రిఫరెన్స్ ఇచ్చారండి, హ్యాండ్మేడ్ వస్తువులకు.
అందుకొరికి ఇవే ఎక్కువ కనపడుతున్నాయండి. లెదర్వి కనపడలేదు ఎక్కువగా. హస్తకళలు అన్నట్లు హస్తకళలవే ఉన్నాయండి ఇవన్నీ మొత్తం. చూడండి, హ్యాండ్ బ్యాగ్స్, చేపలు, డోర్మేట్స్ అన్నీ హస్తకళలవే ఎక్కువగా కనిపించాయండి. టేబుల్ మ్యాట్స్ కూడా నేతవే ఉన్నాయండి. చాపతోటి అల్లినవి అలా ఎక్కువగా కనిపించాయండి. ఇవన్నీ జూటుతో తయారు చేసిన వస్తువులండి. అన్నీ జూటువే ఉన్నాయి. చూడండి, జూటు బ్యాగులు ఎక్కువగా కనబడుతున్నాయండి. పర్సులు, చిన్న చిన్న పర్సులు అన్నీ జూటువే ఎక్కువగా ఉన్నాయండి. వీళ్ళని ప్రోత్సహించాలంటే కొనొచ్చండి. కాకపోతే ఏమో కలరు ఏమవుతుందో అన్నట్టు కొనలేదండి, అంతే. ఇలా పెద్ద గ్రౌండ్ ఉందండి. చాలా చూసుకుంటూ వెళ్తే 2 hours పట్టిందండి మొత్తం చూసే వరకు. 3 hours కూడా పడుతుందండి. ఇంకా మనం కొనాలనుకుంటే వస్తువులు మనం బేరం ఆడే వరకు టైం అయిపోతుంది. ఇక్కడ అన్ని షర్ట్స్ ఉన్నాయండి, నైటీస్ ఉన్నాయి, డోర్కు తగిలించే డోరు డెకర్స్ ఉన్నాయి. చూడండి, బయటికి వచ్చానండి. ఇక్కడ చూస్తే మొత్తం గ్రీనరీ, లేక లైట్స్ తోటి ఏమో గ్రీన్గా కనబడుతుందండి. బయటకు వచ్చాము. లోపలనే అండి, బయట అంటే బయట కాదు, లోపల ఇంకా బయట పార్క్ లాగా ఉంది. అక్కడ తీశానండి వీడియో. లైట్ల వెలుగులో ఇలా కనబడుతుంది. మొత్తం గ్రీనరీ లాగా ఉందండి. ఇదంతా గమ్మత్తుగా అనిపించింది మాకు బయటకు వచ్చే వరకు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బయట నైట్ చాలా బాగుందండి, ఆహ్లాదకరంగా ఉంది. పార్కు లాగా మంచిగా కూర్చోవచ్చండి. ఇలా నా ఒరిజినల్ సారీ ఇది అండి. అక్కడంతా గ్రీనరీ లాగా ఉందండి. లైట్స్ తోటి అలా ఫోకస్ పడింది. లైట్ల ఫోకస్ మొత్తం గ్రీన్ కలర్ కాబట్టి ఇక్కడ ముగ్గు చూడండి ఎంత అందంగా ఉందో. సాంప్రదాయబద్ధంగా వేశారండి. శిల్పారామం అంటే ఇంకా అంత సాంప్రదాయానికి ప్రతీక అండి. అందుకొరికి ఇలా వేశారు. బయట ఎంట్రన్స్ దగ్గర అండి ఈ విధంగా ఉంది నైటు. చాలా బాగుంది కదండి. మీకు కూడా నచ్చితే పిల్లలను తీసుకొని వెళ్ళిరండి, హాయిగా ఉంటుంది సమ్మర్లో ఈవినింగ్. ఇదొక 3 hours టైంపాస్ అండి. ఎప్పుడు సినిమాలు షికార్లు కాకుండా ఇలా శిల్పారామము వాటి విశేషాలు పిల్లలకు చెప్తే చాలా బాగుంటుందండి. అవి ఇదిగోండి బెలూన్స్ అమ్మే వాళ్ళు అందరు బయట ఇంకా వెళ్తున్నామండి ఇంటికి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, కీప్ వాచింగ్, బాయ్. ఇదిగోండి వెళ్తున్నాము. ముందర అమ్మ వాళ్ళు వెళ్తుంది చూడండి. ఇదేనండి శిల్పారామం. 3 hours గడిచిపోయాయి చూస్తున్నా కానీ ఏమి కొనలేదు. సారీ క్లిప్పింగ్ ఎక్కడన్నా ఉన్నదండి, అది సారీ కొన్న క్లిప్పింగ్ తీయలేదు. ఏమన్నా కొంటుంటే అసలు తీయడానికి రాదండి, మనకు దాని మీదనే ఉంటుంది వస్తువు మీద, అనుకొరకు తీయలేదు. ఓకే అండి, బాయ్. కీప్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. కీప్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇవన్నీ బయట అమ్మేవాళ్ళు పెన్స్తో సహా మొత్తం ఇట్లా బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయండి. ఓకే అండి, బాయ్, సీ యూ టుమారో అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్, బాయ్ బాయ్.